వ్యూవర్స్, వెల్కమ్ టు manapc.com. ఈరోజు క్లాస్లో మనం కాపీకాన్ అనే కమాండ్ గురించి తెలుసుకుందాం. కాపీకాన్ కమాండ్ను ఫైల్స్ని క్రియేట్ చేయడం కొరకు ఉపయోగిస్తారు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. కాపీ స్పేస్ కాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైల్ నేమ్ 1 కాపీ స్పేస్ కాన్ స్పేస్ ఇక్కడ ఫైల్ నేమ్ మనకి ఏ ఫైల్ నేమ్ ఇవ్వాలనుకుంటుందో అది ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శివ అని ఇస్తున్నాను. ప్రెస్ ఎంటర్కి. ఇప్పుడు ఈ శివ అనే ఫైల్లో ఏ కంటెంట్ మనం టైప్ చేయాలనుకుంటున్నామో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఒక చిన్న కొటేషన్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. నాకు ఈ శివ అనే ఫైల్లో ఈ కంటెంట్ ఉండాలి. ఓకే, కాబట్టి నేను టైప్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ను సేవ్ చేయాలంటే Ctrl+Z కీని ప్రెస్ చేయవచ్చు, లేదంటే F6 బటన్ ప్రెస్ చేసినా కానీ మనకు సేవ్ అవుతుంది. F6 బటన్ కానీ లేదా Ctrl+Z బటన్ కానీ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ కీని ప్రెస్ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ 1 ఫైల్స్ కాపీడ్ అనేటువంటి మెసేజ్ వస్తుంది. అలా వచ్చింది అంటే ఆ ఫైల్ అనేది క్రియేట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చూద్దాం. టైప్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ని చూసుకోవడానికి ఈ టైప్ కమాండ్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. type స్పేస్ ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ శివ అనే ఫైల్ని క్రియేట్ చేసాం కాబట్టి ఇది క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఈ కమాండ్ను యూజ్ చేసుకోవచ్చు అనమాట. శివ అంటే ఇప్పుడు శివ అనే ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా మనకు ఈ కమాండ్ ద్వారా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెస్ ఎంటర్కి. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఇక్కడ మనం ఫైల్ని క్రియేట్ చేస్తాం కదా, ఇప్పుడు మనకు సేమ్ అదే కంటెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చూద్దాం. REN కమాండ్ను ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ని వాటిని రీనేమ్ చేయడం కోసం, అంటే పేరు మార్పు చెందడం కోసం ఈ కమాండ్ అనేది ఉపయోగిస్తారు. దీని సింటాక్స్ చెప్తాను. REN స్పేస్ శివ అనేది ఓల్డ్ ఫైల్ అన్నమాట. ఓకే, ఓల్డ్ ఫైల్ నేమ్ స్పేస్ న్యూ ఫైల్ నేమ్ శివ అని ఇప్పుడు నేను కిరణ్ అని టైప్ చేస్తున్నాను. అంటే మనకు శివ అనేటువంటి ఫైల్ను కిరణ్ అనే ఫైల్ నేమ్కి చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రెస్ ఎంటర్కి. ఇప్పుడు చూద్దాం మనం. type శివ. ఓకే, ఇక్కడ ఏమంటుంది మనకు ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద ఫైల్ స్పెసిఫైడ్. ఎందుకంటే శివ అనేటువంటి ఫైల్ని కిరణ్ అనే ఫైల్ నేమ్కి మనం చేంజ్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు కిరణ్ అనే ఫైల్ ఉందో లేదో చెక్ చేద్దాం మళ్ళీ. type స్పేస్ AIRAN ఎంటర్. చూసారు కదా, ఇక్కడ మనకు శివ అనేది ఫైలు కిరణ్ అనే నేమ్కి చేంజ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ చూద్దాం. ఎరేస్ కమాండ్ను ఎందుకు ఉపయోగిస్తారంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్స్ని డిలీట్ చేయడం కోసం అనమాట. ఎరేస్ స్పేస్ ఫైల్ నేమ్. ఇంతకుముందుకు మనం కిరణ్ అనేటువంటి ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ప్రెస్ ఎంటర్కి. అంటే ఇప్పుడు మనకు కిరణ్ అనే ఫైలు డిలీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైప్ కమాండ్ ద్వారా ఆ ఫైల్ ఉందో తెలుసుకుందాం. టైప్ స్పేస్ KIRAN ప్రెస్ ఎంటర్కి. సేమ్ మెసేజ్ వచ్చింది మనకు. ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద ఫైల్ స్పెసిఫైడ్. అంటే ఇప్పుడు ఆ కిరణ్ అనే ఫైల్ కూడా డిలీట్ అయిపోయింది అనమాట. ఇంతకుముందుకు శివ అనే ఫైల్ని కిరణ్ నేమ్ చేంజ్ చేసాం కాబట్టి అప్పుడు శివ అనే ఫైల్ లేదు. ఇప్పుడు కిరణ్ అనే ఫైల్ని ఎరేజ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆ ఫైల్ కూడా లేదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు. ధన్యవాదములు.